ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులను కూడా ఉద్దేశించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు వంట మనుషులతో హోటల్లో పనిచేసేటటువంటి వారితో ఎంఓఏలు కుదుర్చుకున్నారు అంటూ చంద్రశేఖరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా తిరునగర్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నిన్న కేసీఆర్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు మేడం? భావదారిద్రంగా చూడాలంటాను నేను. ఎందుకు భావదారిద్రంగా చూడాలి అని అంటానంటే వీళ్ళకి చేతగాక, అంటే వీళ్ళ వైఫల్యాలని యాక్సెప్ట్ చేసేటువంటి ఆ థాట్ ప్రాసెస్ కూడా వీళ్ళకి లేకుండా రెట్రోస్పెక్షన్ చేసుకోవాలి, మనం ఎందుకు ఓటమి పాలయ్యాం అనేటువంటి దానికి ఆ ఆలోచన కూడా లేకుండా పక్క వాళ్ళ మీద పడి ఏడవడం అంటాను నేను. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు ఒక ఉద్యమ నాయకుడుగా అందరికీ సుపరిచితులు. పొలిటీషియన్గా పక్కన పెట్టేయండి, ఉద్యమం చేశారు, ఓకే, అప్పుడు కొన్ని తప్పులు చేశారు, ఒప్పులు చేశారు, ఏం చేసినా సరే ఇవాళ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిగా పనిచేశారు మీరు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, తెలంగాణకి ముఖ్యమంత్రిగా మీరు పనిచేశారు. ఆ రోజున ఈ రోజున ఏ రోజున కూడా రెండు రాష్ట్రాల మంచి కోరుకున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఎక్కడున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాం. నువ్వు ఎక్కడున్నా పక్కనున్న వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను, నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను. నీకు నాకు తేడా అదంటాను నేను. నిన్న కేసీఆర్ గారు మాట్లాడినట్టు మేము మాట్లాడామనుకోండి, ఆయన అంత దిగజారి మాట్లాడాడు కదా, ఎంఓయూల గురించి వాటి గురించి దిగజారి మాట్లాడాడు కదా. నేను ఇవాళ రోజు ఓపెన్ ఛాలెంజ్ కేసీఆర్కి, నిజంగా మీకు నిజంగా కూడా మీరు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో మేము ఉన్నాం, మేము మంచి చేశామని మరి మీరు భావిస్తే ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడ డిబేట్ పెడతారో పెట్టండి. మీ పార్టీ నుంచి ఎవరిని పంపిస్తారో పంపించండి. మా పార్టీ నుంచి నన్ను రమ్మంటే నేను వస్తా, లేదా ఇంకెవరిని మీరు అడిగినటువంటి వాళ్ళు మా పార్టీ నుంచి వస్తారు. కూర్చొని డిబేట్ చేద్దాం. 2014 నుంచి 19 వరకు, తర్వాత 2024 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఓయూలు మేము సైన్ చేసాం, ఆ ఎంఓయూల పరిస్థితి ఏంటి, వాళ్ళ రోజున ఎంతవరకు గ్రౌండ్ అయ్యాయి, వాటి ప్రోగ్రెస్ ఏంటి, ఎంత ఉద్యోగ కల్పన చేసాము, ఎంత ఉపాధి కల్పన చేసాము, ఏం చేసాము అనేటువంటిది వీఆర్ రెడీ టు డిస్కస్. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి మేము తెచ్చాం, దాని తద్వారా ఎన్ని వేల మందికి మేము ఉద్యోగ కల్పన చేసాం, వీఆర్ రెడీ టు డిస్కస్. ఆంధ్రప్రదేశ్లో డస్ హీ హ్యాస్ ద గట్స్ టు డిస్కస్? 2014 నుంచి 2023 వరకు మీ పార్టీ అధికారంలో ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాత్రమే అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు కదా. నేను వారి కొడుకని కూడా మాట్లాడట్లేదండి, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ పాలిటిక్స్ హియర్. వారు అధికారంలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 2023 వరకు ఎన్ని ఎంఓయూలు మీరు సైన్ చేశారు, వాటి పరిస్థితి ఏంటి, వాళ్ళ రోజున గ్రౌండింగ్ ఎంత అయింది, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది, ఎంత మీరు సెల్ఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఎంత మీరు ఇవాళ రోజున ముందరకు తీసుకెళ్లారు, ఎన్ని హాస్పిటళ్లు కట్టారు, ఎన్ని స్కూళ్లు కట్టారు, ఎన్ని కాలేజీలు కట్టారు, ఏం చేశారు రాష్ట్రంలో, చలో కూర్చుందని చర్చకి. అరే పిల్లలు చచ్చిపోతుంటే కనీసం వెళ్ళి చూడనటువంటి వాడు ఈ మహానుభావుడు ఇవాళ మాట్లాడతాడా? దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడున్న ముఖ్యమంత్రి అంతే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అంతే. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారండి. అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజున వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ రోజున వెళ్ళి పరామర్శించట్లేదు. అంటే పిల్లల ప్రాణాలు కూడా వీళ్ళకి పట్టవు. ఒకళ్ళు కూర్చొని విగ్రహ రాజకీయాలు చేస్తారు, ఇంకోళ్ళు కూర్చొని ఇంకో రాజకీయం చేస్తారు, ఈ మహానుభావులు వచ్చి కూర్చొని సెంటిమెంట్ రగిల్చే రాజకీయాలు చేస్తారు. ఏం తక్కువ చేసింది తెలుగుదేశం పార్టీ అని అడుగుతున్నా నేను. ఏం తక్కువ చేసింది? మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడతారా? చలో కూర్చుందాం చర్చకి. కేసీఆర్ గారు వీఆర్ ఓపెన్లీ ఛాలెంజింగ్ యూ. టైం, ప్లేస్, ఈవెన్ ఏమంటారంటే ఎవరితో డిబేట్కి ఎవరిని పంపిస్తారనేది కూడా మీరు డిసైడ్ చేయండి. మహబూబ్నగర్ జిల్లాకు మేము ఏం చేసామో చెప్తాం. ఏం మాట్లాడతారండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కి చేత కాకపోతే జూరాల ప్రాజెక్ట్ కి 400 కోట్లు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని వాటి రోజున ప్రజలకి ఎవరు అవైలబిలిటీలకు తీసుకొచ్చారు? తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మర్చిపోయారు. సెలెక్టివ్ ఇది ఉంటది అనమాట వీళ్ళకి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవే, అది కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళు ఇదే గుర్తురాదు. వాళ్ళ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రాగానే ఆంధ్రోళ్ళు తెలంగాణోళ్ళు ఇట్లా అట్లా అని చెప్పి గుర్తొస్తుంది. అండ్ సెంటిమెంట్ లేకపోతే మీరు రాజకీయం చేయలేరా? ఇంత భావదారిద్ర్యం ఏంటి నాకు అర్థం కాదు. అంటే నువ్వు బాగుపడాలంటే పక్కవాడు నాశనం అవ్వాలా?
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయింది కాబట్టి మహబూబ్నగర్ నాశనం అయిందిట. అంటే ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్. నేను నిజంగా కూడా అలా మాట్లాడదలుచుకోవట్లేదు. అంటే ఒక పెద్ద మనిషి, ఉద్యమ నాయకుడు, ఆయన గురించి ఎక్కడా కూడా నేను తప్పుగా మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ దిస్ ఇస్ నాట్ ద వే. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ద వే. ఏ తెలంగాణ వాది కూడా ఇట్లా మాట్లాడాడంటున్నా నేను. మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ నాశనం కోరుకునేటువంటి వాడు ఎవ్వడు తెలంగాణోడు కాదు. పక్క వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి వాడు ఎవ్వడు తెలంగాణోడు కాదు. అంటే చాలా తెలంగాణ వాళ్ళల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటి తెలుసా? నేను బాగుండాలి, నాకన్నా ఎక్కువ పక్కనోడు బాగుండాలని కోరుకుంటాడు. అది తెలంగాణ వాదులు చేసేటువంటి, అది తెలంగాణ నికార్స్ అనేటువంటి తెలంగాణ రక్తం ఏదైతే ఉంటుందో చూసినావా, అది ఎప్పుడు అదే కోరుకుంటుంది. నేను బాగుండాలి, నాకన్నా ఎక్కువ పక్కనోడు బాగుండాలని కోరుకుంటారు. వీళ్ళ లెక్క కాదు కదా. ఏంటి అసలు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఉన్నట్టుండి చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం వెనక కారణం ఏంటి అసలు ప్రధానంగా? ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక జర్నలిస్ట్. కేసీఆర్ నిన్న మామూలుగా ప్రెస్ మీట్ పెడితే మీరు వింటారా? లేదు. మీరు డిస్కషన్లు పెడతారా? మళ్ళీ నన్ను పిలిచి మాట్లాడిస్తారా? ఇట్లాంటి ఏదో ఒక ఏమంటారంటే పనికి మాలిన, ఇప్పుడు కేసీఆర్ భాషలో మాట్లాడాలంటే సన్నాసులు మాట్లాడేటువంటి మాట మాట్లాడిండు అనుకోండి. ఇప్పుడు మీరు అబ్బా కేసీఆర్ ఇట్లా మాట్లాడిండు, ఇక చలో పద దీని మీద ఒక డిస్కషన్ పెట్టాడని మీరు అనుకుంటారు. దిస్ ఇస్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఓకే. అదే సేమ్ డిజార్డర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది, మీకు తెలుసా? ఓకే. ఇక్కడ మీకు కొన్ని సిమిలారిటీస్ చెప్పాలా నేను? ఏంటవి? మీకు తెలియనివి కాదు, కాకపోతే చెప్తాం. వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోడు, కేసీఆర్ కూడా అసెంబ్లీకి పోడు. జగన్మోహన్ రెడ్డి కూడా బయట కూర్చొని ఏదో ప్రెస్ మీట్లు పెడతా అంటాడు. ఏమంటారు అని అంటే వాళ్ళు చేసేది లేదు, ప్రజల్లోకి వెళ్ళేది లేదు, ప్రజల గురించి పట్టించుకునేది లేదు, ఏమీ లేదు. కూర్చొని ఆ ప్రెస్ మీట్లలో దుమ్మెత్తి పోయాలి చంద్రబాబు నాయుడు గారిని. ఈ మహానుభావుడు కూడా పోయేది లేదు అసెంబ్లీకి, ప్రజల మధ్యకు పోయేది లేదు, ఏమీ లేదు. ఇంకా మళ్ళీ అక్కడ కూర్చొని ఏమంటారు అని అంటే ఇక సవాళ్ళు ఇసురుతాడు. సవాళ్ళు ఇక్కడ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏంది లెక్కలు? 9.5 సంవత్సరాల పాటు మీరు ఏం లెక్కలు ఏం చేసిండ్రు అనేటువంటిది ప్రజల ముందర ఉంది కదా. ఇవాళ 2 ఏళ్ల నుంచి వీళ్ళ లెక్కలు ఏందో, కాంగ్రెస్ వాళ్ళ లెక్కలు కూడా ప్రజల ముందర ఉన్నాయి కదా. ఏం ఎలగబెట్టిండ్రు వీళ్ళు? అరే చక్కగా ఫస్ట్ పిల్లలకు అన్నం పెట్టామని చెప్పు. అఖిలపక్షం అన్నారు కదా, చలో అఖిలపక్షంలో మా కూర్చోబెట్టాను అందరినీ, వెళ్దాం అఖిలపక్షం వెళ్దాం. తెలుగుదేశం పార్టీని తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దమ్ముంటే, ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీని అఖిలపక్షంలోకి తీసుకొని పొమ్మని చెప్పండి. అరే కథలు వద్దు, నిజంగా చెప్తున్నా, కథలు వద్దు. ఇవన్నీ కాదు రాజకీయం, ఇది కాదు. మస్తు చేసిన రాజకీయం, ఫస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకున్నా మస్తు అయిపోయింది రాజకీయం. దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కలిసి కొట్లాడు. ఓకే. అంతే తప్పించి ఈ ఏమంటారు అని అంటే ఇవి నడవవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ అప్పడాల కంపెనీలు, ఒడియాల కంపెనీలతో వారు ఎంఓఏలు కుదుర్చుకున్నారు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోయి బై మిస్టేక్ చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు అని మనం భావించవచ్చా? ఎందుకంటే హోటళ్లతో మీకు కరెక్షన్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, ప్లీజ్ 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 కేసీఆర్ గారు నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు, ప్రెస్ మీట్ పెడితే పట్టుమని 10 మంది కూడా నన్ను పట్టించుకుంటలేరు, ఆంధ్ర ప్రజలైతే నన్ను చీ థూ అని చెప్పి బయటకు తోసేస్తున్నారు. అఫ్ కోర్స్ నేను అక్కడ ఉండలేను, ఏదో బెంగళూరు పోయి రోడ్డుకు ఒకసారో 2 రోజులకు ఒకసారో ఎప్పుడో వచ్చి ఎట్లా టూరిస్ట్ లెక్క వచ్చి పోతున్నా, కానీ నాకు ఇబ్బంది ఉన్నది కొంచెం. నేను తిడితే ఎవరు పట్టించుకుంటలేరు, మీరు కూడా కొంచెం తిట్టరాదుండ్రి అని చెప్పి ఆడుకున్నాడు. మరి అది కరెక్షన్. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అప్పడాల కంపెనీలతో చేసిన ఎంఓయూలు చంద్రబాబు గారి హయాంలో జరిగినట్లుగా కేసీఆర్ గారి, నేను ఒక విషయం చెప్పాలా, అది జరిగింది కేసీఆర్ గారి డైరెక్షన్ లో అని కాదు అని మీకేంటి గ్యారంటీ? ఓకే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగద్దన్నదే కేసీఆర్ గారి ఆలోచన కావచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ డెవలప్ కావద్దని అనలే, కోరుకోలే. మీరు గమనించండి, ఎక్కడ కూడా మేము తెలంగాణ డెవలప్మెంట్ ఆపలేదు. ఇన్ఫాక్ట్ మాకు ఎంత వీలైతే అంత తెలంగాణ డెవలప్మెంట్ లో మేము భాగస్వామ్యులు అవడానికే ప్రయత్నించినాం. అర్థమవుతుందా? కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర మీద విషయం కక్కుతూనే ఉన్నారు. సో డిఫరెన్స్ అదే అండి. ఏంటి నిజంగా వాళ్ళ రాజకీయ పార్టీ ఉనికి కోసం ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని మనం భావించవచ్చు? అంటే క్లియర్ గా చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారి పేరు దలవంది, చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంది, చంద్రబాబు నాయుడు గారిని తిట్టంది, వాళ్ళ దృష్టిలో వాళ్ళ రాజకీయం చేయలేరు. ఓకే. కానీ ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఒకటి చెప్తున్నాం, మీరు రాజకీయం మాట్లాడండి, మాట్లాడతాం. ఏ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడండి, మాట్లాడతాం. కానీ పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే మాత్రం పుచ్చ పగిలేటువంటి ఒక్కొక్కళ్ళకి రియాక్షన్స్ వస్తాయి. ఎందుకంటున్నా అంటే అయిపోయింది, సెంటిమెంట్ రాజకీయాలు అనేటువంటివి ఇంకా నడవవు.
తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా మీరు దోచుక తిన్నారనేటువంటిది కూడా ప్రజలకు తెలుసు. తెలంగాణ వాదిగా చెప్తున్నా నేను. కేసీఆర్ గారు, నేను తెలంగాణ ఆడబిడ్డనే, అందుకే చెప్తున్నా నేను. మీరు చేసినటువంటి చెడు పనులు అన్నీ చూసినాం, ఆ రోజున కొట్లాడినాం. ఇవాళ కూడా మీరు మళ్ళీ ఏదైనా పిచ్చి మాటలు ఏదైనా ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం. కల్వకుంట్ల మీరు చంద్రశేఖర్ నిజంగా రావు గారు తెలంగాణ అభివృద్ధి కోరుకుంటే, తెలంగాణ మంచి కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడదాం. Okay. వాళ్ళు చేసేటువంటి తప్పుల మీద కొట్లాడదాం. వాళ్ళు ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో కొట్లాడదాం. అంతే తప్పించి మీ ఉనికి కోసం, మీ ఎగ్జిస్టెన్స్ కోసము మమ్మల్ని ఏదో తిడతా, మా నాయకుడిని ఏదో తిడతా అంటే మాత్రం స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఓకే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటలు తూటాల్లాగా పేల్తాయని కొంతమంది తెలంగాణ వాదులు చెప్తూ ఉంటారు. కానీ నిన్న ప్రెస్ మీట్లో చూసుకున్నట్లయితే అసలు కేసీఆర్ గారి మాటలు, ఆయన వదిలినటువంటి తూటాలు తుసుమన్నాయి అన్నట్టుగా వారు భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఆయనలో పస తగ్గిందా? నేను ఒక విషయం చెప్తానండి, నేను మళ్ళీ చెప్తున్నా. మన మాటలు ఎప్పుడైనా సరే పక్క వాళ్ళని కించపరిచే విధంగా ఉండకూడదు. ఇప్పుడు నేను కూడా ఒకటి రెండు మాటలు మాట్లాడుండొచ్చు, అది నిజంగా కూడా తప్పంటా నేను. ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయంగా నేను విమర్శించాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పా కదా, దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా మనం మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. మహబూబ్నగర్లో ఏం చేసినాము, ఆదిలాబాద్లో ఏం చేసినాము, నిజామాబాద్లో ఏం చేసినాము, వరంగల్లో ఏం చేసినాము, కరీంనగర్లో ఏం చేసినాము, ఉమ్మడి నల్గొండలో ఏం చేసినాము, ఉమ్మడి ఖమ్మంలో ఏం చేసినాము, బరాబర్ మేము డిబేట్కి కూర్చోనికి రెడీగా ఉన్నాం. వాళ్ళని కూడా కూర్చోమనండి, అది రాజకీయం, అది రాజకీయం, బరాబర్ రాజకీయం. మాది ఫక్త్ రాజకీయ పార్టీ, ఫక్త్ రాజకీయాలు చేస్తున్నాం మేము. ఇవాళ రోజున ఫక్త్గా కూర్చొని అక్కడ డిబేట్లో కూర్చున్నాం. ఛాలెంజ్ విసురుతున్నా నేను. నేను ఇవన్నీ ఏమంటారు అని అంటే ఈ కథలు అప్పుడు ఇట్లయింది, ఇప్పుడు అట్లా. అరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 తర్వాత మేము అధికారంలో లేవు. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. తర్వాత 9.5 ఏళ్ళు TRS/BRS. ఎందుకంటే అది నేను స్లాష్ అని ఎందుకు అంటున్నా అంటే నిన్న కేసీఆర్ గారికి అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అది TRS అనేది భారత రాష్ట్ర సమితి అని వెనక హెడ్డింగ్ ఉంది. నిన్న కేసీఆర్ గారు పలు సందర్భాల్లో మాత్రం టీఆర్ఎస్ అంటూ ఆయన ప్రస్తావించారు. పెద్ద మనిషి ఆయన అది వాళ్ళ పార్టీ, మనకు సంబంధం లేనటువంటి విషయం అది. సో అందుకనే చెప్తున్నా, 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు TRS/BRS అధికారంలో ఉంది. 2023 నుంచి ఇవాళ 2025 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే 10, 9.5 మళ్ళా 2, ఆల్మోస్ట్ 22 సంవత్సరాల పాటు మీరిద్దరు అధికారాన్ని పంచుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏంటంటే అనేది మీరు ఏంది తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంతగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి కూడా తెలంగాణలో నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ ఊరికి వెళ్ళినా సరే ఇవాళ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతుందండి. వీళ్ళు ఏం చేసిండ్రు? అవును, వాస్తవంగా ఏం చేసిండ్రు? రోడ్లు వేసింది మేము, ఏమంటే కాలేజీలు కట్టింది మేము, స్కూళ్ళు కట్టింది మేము, హాస్పిటల్ కట్టింది మేము, ఫ్లైఓవర్ లేసింది మేము, డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చింది మేము, ప్రాపర్గా అక్కడ ఎగ్జిస్టెన్స్ చేయించింది మేము, వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని తీసుకొచ్చింది మేము, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది మేము. ఏం మాట్లాడతారు? ఆ రోజున ఇదే చేసిండు రాజశేఖర రెడ్డి గారు. దొంగ నాటకాలు అంటారు ఇవి. తెలంగాణ భాషలో ఫక్ట్గా చెప్పాలంటే దొంగ నాటకాలు అంటారు. పని చేతగాక మాట్లాడే మాటలు ఇవి. ఆ రోజున అబ్బో చూసినా కరెంట్ రిఫార్మ్స్, కరెంట్ ఛార్జీల విషయంలో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అనని మాటని, వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని అనని మాటని పదే 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 ప్రస్తావించి ఆ రోజున పబ్బం గడుపుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అదే ఈయన వచ్చిన తర్వాత తెలంగాణకి ఏమంటారు అని అంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకము, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకము అని చెప్పి ఈయన ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఇటు మాట్లాడతారు, ఒకళ్ళు అటు మాట్లాడతారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మీ చేతగాంతనాన్ని, మీ ఇన్ఎఫిషియన్సీని మా పార్టీ మీద ఎందుకు రుద్దుతున్నారు అంటున్నా. కేసీఆర్ గారికైనా సరే, కాంగ్రెస్లో ఉండి మాట్లాడేటువంటి నాయకులకైనా సరే ఒకటే సవాల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏం అభివృద్ధి చేసింది ఆ తెలంగాణ ప్రాంతాన్ని అనేటువంటి దాని మీద మేము చర్చకి సిద్ధం, మీరు చర్చకి సిద్ధమా అని అడుగుతున్నాను నేను. ఇద్దరికి వర్తిస్తుంది అది. మీ ఎగ్జిస్టెన్స్ కోసము ఇక వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా? ఇటు TRS/BRS కాంగ్రెస్ ఏమన్నా అనాలంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావాలి. గురు శిష్యులు అంటూ ప్రస్తావిస్తున్నారు. నేను అదే చెప్తున్నా. నాకు నిన్నటి నుంచి ఒక మాట చాలా గట్టిగా అనిపిస్తుందండి. ఇదే ఒక రకమైనటువంటి గురుభక్తి కేసీఆర్ గారికి. ఓకే, గురుభక్తి అన్నట్టు. ఎందుకంటే పొద్దున్న లేసి రాత్రి వరకు చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంది, ఆయనకి నిద్ర పట్టదు, ఆయన ఏం మాట్లాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఏమి చేయడు అని అంటే దాని అర్థం ఏంటిది? గురువుని తలుచుకుంది, ఆయన ఏం పని చేస్తలేడండి. సో పాజిటివిటీ కూడా చూద్దాం, ఇందులో తప్పేం లేదు. కేసీఆర్ గారు మేము మీలో ఉన్నటువంటి అంతర్మథనాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం.
మీరు మీ గురువు గారిని మర్చిపోలేకపోతున్నారు. మీ గురువు గారు నేర్పించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ జీవితాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఇవాళ. కానీ అది ఒప్పుకున్నారనుకోండి, Hmm. ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ ఏదో తగ్గుతారని ఫీల్ అవుతున్నాడు కావచ్చు కేసీఆర్ గారు. అందుకని ఒప్పుకోకుండా ఒకసారి ఇట్లా మాట్లాడుతారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 18 నెలల్లోనే దగ్గరగా 18 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే తీసుకొచ్చింది. నిజంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలతో పాటుగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలతో కూడా భారీగా ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిని ఉద్దేశించి ఇలా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారండి? నేను అదే ఫైనల్గా చెప్తున్నా అండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళు? వీళ్ళు చేసినటువంటి ఇంత పనైనా కనపడాలి అంటే అవతల ఏం పని జరగలేదని వీళ్ళకి అనిపిస్తుంది కావచ్చు. అట్లా పోర్ట్రే చేసుకోవాలి కావచ్చు. ఆ రోజున ఓహో వాట్ మినిస్టర్ ఇస్ కేటీఆర్ అని ఎక్కడెక్కడో అనిపించుకున్నారు కదా పోయి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి జగన్ అన్న గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని పెట్టి వాట్ ఈస్ దట్ విత్ ఎగ్స్ అండ్ హ్యాచింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అని మాట్లాడండి. ఒకళ్ళు పోయి ఇట్లనే మీలాంటి వాళ్ళు కూర్చోబెట్టి ఒక యూఎస్లోనో యూకేలోనో ఎక్కడో కూర్చోబెట్టి జగన్నే అడిగిండు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని. సార్ వాట్ ఈస్ ఆల్ దిస్ అదేదో అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు. సో ఐ మీన్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ కంపారిజన్ అండ్ అ హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ అండి. అర్లియర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి సిమిలర్ కంపారిజన్ అండ్ కాంపిటీషన్ ఉండేది. సో ఇప్పుడు ఒక కంపెనీ బెంగళూరు రావాలన్నా హైదరాబాద్ రావాలన్నా అని ఒక టగ్ ఆఫ్ వార్ నడిచేది ఆ రోజున. అవును. ఎస్ఎం కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ అసలు యాక్చువల్గా కూడా రెండు రాష్ట్రాల మధ్య అట్లాంటి పరిస్థితి ఉండాలి. మీరు గమనించండి 2000 ఏమంటారు అని అంటే 14 నుంచి 19 వరకు దెర్ వాజ్ ఆల్వేస్ సచ్ కైండ్ ఆఫ్ అ హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్. యూనో దావోస్ వెళ్ళింది అనుకోండి, మీకెన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి, మనకెన్ని, ఓకే విచ్ ఇస్ ద కంపెనీ కమింగ్ టు యూ, విచ్ ఇస్ మేము ఎప్పుడు అట్లా హెల్తీ కాంపిటీషన్ కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మేమేదో ఒక పర్టిక్యులర్ రీజియన్ కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. సో తెలంగాణలో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తెలుగుళ్ళే కదా. అవును కదా. సో వాళ్ళని ఇబ్బంది పడాలి అని కోరుకోము కదా మేము. అందుకని మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా సరే ఇరు తెలుగు రాష్ట్రాలు నంబర్ 1, నంబర్ 2 పొజిషన్స్ లో ఓన్లీ ఇరు తెలుగు రాష్ట్రాలు ఉండాలని చెప్తారు ఆయన. అవును. ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 పొజిషన్ లో తెలుగు వాళ్ళు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు ఆయన. ఇవాళ రోజున మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే హైయెస్ట్ గా పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే ఖచ్చితంగా ఏమంటే తెలుగు వాళ్ళే ఉంటారు అని. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ విజన్. వీళ్ళకు ఉన్నటువంటిది విజన్ కాదు, వీళ్ళకు ఉన్నటువంటిది కేవలం యూనో ఒక సార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. వీఆర్ నాట్ సెల్ఫిష్. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అత్యద్భుతంగా బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ మాది, కోరుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు కేసీఆర్ గారి మాటల్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వండి. ఆయనకు కావాల్సినటువంటి అటెన్షన్ మీరు ఇవ్వకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.